Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో ఎవరి కోసం అంటే తెలంగాణకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి నేను ఇక్కడ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్టు గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేయబోతున్నాను స్టూడెంట్స్. ఓకేనా? కాబట్టి ఎవరెవరైతే తెలంగాణ స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు కంపల్సరీ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? ఫస్ట్ వీడియోకి వెళ్ళే ముందు అసలు నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్ మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్ అంటే చాలా భయపడుతూ ఉంటారు. మీరు ఓకేనా ఇంగ్లీష్లో గనక మంచి మార్క్స్ సాధించారు అంటే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో జాబు ఈజీగా సాధించవచ్చు. ఓకేనా? మీలోని ఇంగ్లీష్ ఫియర్ని పోగొట్టడానికి నేను ఉన్నాను. కాబట్టి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ఇంగ్లీష్ ఓకేనా అసలు మనకి ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుంది, తర్వాత మనకి ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి అడుగుతారు. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే వెయిటేజ్, నెక్స్ట్ మీకు అక్కడ అంటే ఏ ఎగ్జామ్ అంటే మనకు ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? అవన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఏ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఆ టాపిక్స్ కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ టాపిక్స్ చదివితే మీకు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఆ టాపిక్స్ ఏంటో కూడా క్లియర్గా చెప్తాను. తర్వాత మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా మనకి ఏవైతే ఆల్రెడీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఈజీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? అంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి. చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే సార్ క్వశ్చన్ చూసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళకండి సార్ అంటూ ఉంటారు. నాన్న మన క్లాసెస్లో ఓకేనా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ప్రతి ఆప్షన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇది తెలియాలి మీకు. అంతేగాని ఇంగ్లీష్ని పట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి వేస్ట్ అయిపోతుంది. ఆర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు కనుక కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్ అంటే భయపడకండి. ఇంగ్లీష్ అంటే బట్టే ఇంగ్లీష్ ఉండదు మన దగ్గర. ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకేనా? దాని గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి ఏ టాపిక్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో కూడా క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనా? అయితే అవి చూసే ముందు ఒక్కసారి ఇక్కడ చూడండి నాన్న. చూడండి, మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ మన యూట్యూబ్ని ఫాలో అవుతుంటారు, మన యాప్ని కూడా ఫాలో అవుతుంటారు నాన్న. కాబట్టి మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి అసలు ఎంత ఎక్సలెంట్ స్కోర్ ఇచ్చిందో ఒక్కసారి కామెంట్స్ రూపంలో చూడండి నాన్న. చూడండి ఇక్కడ సార్ మీ యూట్యూబ్ క్లాసెస్ వేడి పేపర్ 2లో గుడ్ మార్క్స్ వచ్చాయి, టుడే గ్రూప్ 4 జాబ్ వచ్చింది సార్. మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది, వాళ్ళకి ఇక్కడ జాబ్స్ కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది నాన్న. గ్రూప్ 4లో చాలామంది స్టూడెంట్స్కి జాబ్స్ అనేవి తెప్పించాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఈ కామెంట్ చూడండి, థ్యాంక్ యూ సార్, ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 4. చూడండి చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర గ్రూప్ 4 జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు నాన్న, ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న. రైట్? అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒక స్టూడెంట్ పెట్టిన కామెంట్ నాన్న. ఆ స్టూడెంట్కి 40కి 38 మార్క్స్ వచ్చాయట ఇంగ్లీష్లో. ఎంత ఎక్సలెంట్ స్కోర్ అండి. మీరు భయపడకండి ఇంగ్లీష్ అంటే. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అంటే భయపడే వాటిని అసలు ఆన్సరే చేయకుండా వెళ్ళిపోతారు. ఆన్సర్ చేసినా కానీ ఏలో అన్ని బీలో అన్ని సిలో పెట్టుకుంటూ పోతారు. కానీ అలా అవసరం లేదు, నేనున్నాను, మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్పిస్తాను. ఓకేనా? ఇంకో చూడండి ఇక్కడ ఇంకో కామెంట్ చూడండి. ఒక అబ్బాయి చూడండి ఏమని పెట్టాడు అంటే సార్ నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు సార్. ఎంతలా అంటే 5 మార్క్స్ కూడా రావు. అలాంటిది మీ వీడియోస్ నాకు 22 మార్క్స్ వచ్చాయి సార్. 30 మార్క్స్కి ఇది వెయిటేజ్. చూడండి అసలు అబ్బాయికి ఇంగ్లీష్ ఏం రాదట, 5 మార్క్స్ కూడా రాని పరిస్థితి. అలాంటి అబ్బాయికి ఎంత స్కోర్ వచ్చినా 22 మార్క్స్ వచ్చాయి. అంటే నేను అనేది ఇక్కడ గొప్ప చెప్పుకోవడం కాదు నాన్న. చాలామంది స్టూడెంట్స్ తెచ్చుకున్నారు అక్కడ ఆల్రెడీ. మీరు భయపడకండి ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీష్లో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే, మీకు ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ కావాలి అంటే, ఇంగ్లీష్లో మీరు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయాలి అంటే మన యాప్ ఉంది నాన్న, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంది.
ఓకేనా. మీరు ప్లే స్టోర్కి వెళ్తే ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని కొడితే మీకు మన యాప్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆ యాప్లో మీరు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ అని కనిపిస్తుంది. ఆ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఉంటాయినా, టీఎస్ఏపీ రెండింటి కలిపి సేమ్ ఉంటుంది. రైట్. చూడండి ఇక్కడ మీకు 3 months వ్యాలిడిటీ 299 రూపీస్కి, 6 months వ్యాలిడిటీ 399 రూపీస్కి నాన్న. ఓకేనా. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కంటెంట్. ఒకసారి డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. అక్కడ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్ నేమ్ ఏంటిది? ఇంగ్లీష్ బై సందీప్ సార్. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. టాపిక్ చూడండి, కంటెంట్ మీకు ఏ కంటెంట్ అంటే ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు అంత ఈజీగా ఇస్తలే క్వశ్చన్స్. మన గ్రూప్ 2 ఎగ్జామ్ చూసారా, ఎంత లెవెల్ దాటిపోయాడు. కాబట్టి క్వశ్చన్స్ అంత ఈజీగా రావట్లేవు. అందుకోసం అని చెప్పేసి మీకు ప్రతి టాపిక్ డీటెయిల్గా బట్టే విధానం ఎక్కడ ఉండదు అక్కడ క్లాసెస్లో. క్లియర్గా డీటెయిల్గా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా. కాబట్టి మీరు క్లియర్ కట్గా చూడాలి అంతే. ఓకేనా. సో కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ కట్గా చూస్తే చాలా ఎక్సలెంట్ స్కోర్ వచ్చేస్తుంది అంతే. చాలామంది స్టూడెంట్స్ తీసుకొని మంచిగా ఓకే లాస్ట్ టైం చూడండి 25 మార్క్స్కి ఇంగ్లీష్లో 25 మార్క్స్కి 20 అబవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన క్లాసెస్ విని. కాబట్టి మీకు కూడా ఎక్సలెంట్ స్కోర్ రావాలి అంటే మీరు అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి నాన్న. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. ఇంకేం కావాలి చెప్పండి. సో ఫ్రీ డెమో వీడియో చూడండి, నచ్చితే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు. ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా సో మనం అనుకున్న దాంట్లోకి వెళ్దామన్నా. ఇంకా చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నానా. సో ఫస్ట్ మనకు తెలంగాణ ఓకేనా. సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫస్ట్ మనము కానిస్టేబుల్ గురించి మాట్లాడదాం. చూడండి, కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటే చూడండి యాక్చువల్గా మనకు 2018 పేపర్కి నెక్స్ట్ మనకి ఇక్కడ 2022-23 పేపర్కి చేంజ్ వచ్చింది నాన్న. జనరల్గా సో 2018లో ఓకేనా, 2018లో ఈ కానిస్టేబుల్ పేపర్ తీసుకుంటే మనకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సరే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ నాన్న? 200 క్వశ్చన్స్. మెయిన్స్లో కూడా ఎన్ని క్వశ్చన్స్ నాన్న? 200 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ 2018లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి నాన్న. ఓకేనా, 20 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 20 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. ఎప్పుడు? 2018లో. అదే మనకు ఈ 2022 ఓకేనా. సో 2022 తీసుకున్నట్లయితే మనకు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో సో ప్రిలిమ్స్ మెయిన్స్ తీసుకున్నట్లయితే అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే నాన్న 25 క్వశ్చన్స్ వచ్చాయి నాన్న. అంటే వెయిటేజ్ అనేది పెరిగింది. చూడండి, వెయిటేజ్ అనేది పెరిగిందండి. ఓకేనా. మొన్న 2022లో జరిగింది కదా మనకు ప్రిలిమ్స్, రైట్. అప్పుడు మనకు ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి సో ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే ఇంగ్లీష్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి నాన్న? 25 క్వశ్చన్స్ వచ్చాయి. 200 క్వశ్చన్స్లలో 25 క్వశ్చన్స్ అంటే ఎంత ఎక్సలెంట్ వెయిటేజ్ చూసుకోండి. అక్కడ అర్థమెటిక్ ఇంగ్లీష్కు తేడా లేకుండా అయిపోయింది. అర్థమెటిక్ 25, ఇంగ్లీష్ కూడా 25. అర్థమెటిక్ అంత కష్టపడి అన్ని గానం చేసి అన్ని చేసే బదులు ఇక్కడ ఇంగ్లీష్ని మీరు సరిగ్గా ప్రిపేర్ అవుతే కంప్లీట్ అయిపోతుంది కన్నా చాలా ఈజీగా. కాబట్టి మీరు ఇంగ్లీష్ని అస్సలు వదిలేయకండి. చాలామంది స్టూడెంట్స్ పోయినసారి తప్పు చేశారు, ఇంగ్లీష్ని సరిగ్గా ప్రిపేర్ కాక తప్పు చేశారు చాలామంది. మీరు ఆ తప్పు చేయకండి. ఇప్పటి నుంచే ఇంగ్లీష్ని ఫోకస్ చేయండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి నాన్న. ఓకేనా. సో మనకు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకు 10,000 ఓకేనా 10,000 ప్లస్ వేకెన్సీస్ కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్లో ఇప్పుడు మనకు 10,000 ప్లస్ వేకెన్సీస్ రాబోతున్నాయి. అది ఎస్ఐ తీసుకున్నట్లయితే సో 600 ప్లస్ వేకెన్సీస్ రాబోతున్నాయి నాన్న. ఓకేనా. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు జాబ్ రావడంలో. కాబట్టి అస్సలు వదిలేయకండి నాన్న, రైట్. అలాగే ఇప్పుడు ఒకసారి ఎస్ఐ తీసుకుందాం నాన్న. చూడండి, ఇక్కడ ఎస్ఐ తీసుకున్నట్లయితే మనకి ఎస్ఐలో పేపర్ 1 పేపర్ 2 ఓకేనా. సో మనకు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి నాన్న. ఈ ఇంగ్లీష్ అనేది మనకి ఏంటంటే సో జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరే. ఇంగ్లీష్ అనేది మనకి ఏంటి నాన్న? జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరే నాన్న, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్, రైట్. కాబట్టి క్వాలిఫైయింగ్ పేపర్ అయినా సరే చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై కాక ఎస్ఐ జాబ్ పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా. ఎస్ఐ జాబు చాలామంది అర్థమెటిక్ పేపర్ మస్తు చేశారు. ఓకేనా. జిఎస్ పేపర్ కూడా బాగా చేశారు. కానీ ఇంగ్లీష్లో మంచిగా పర్ఫామ్ చేయలేక వాళ్ళు అక్కడ జాబ్ తెచ్చుకోలేకపోయారు. ఇంగ్లీష్ క్వాలిఫై కాలే,
జాబ్ పోయింది వాళ్ళది. చూసారా, ఇంగ్లీష్ అనేది ఎస్ఐ జాబ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి నాన్న. అయితే మనకు ఈ ఇంగ్లీష్ పేపర్ అనేది మనకు 100 మార్క్స్కి ఉంటుంది నాన్న. అయితే 100 మార్క్స్లో మనకి ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉంటుంది అంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది నాన్న. అయితే మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే మనకు ఎన్ని మార్క్స్ కంటే 25 మార్క్స్కి నాన్న. అదే మనకు 75 మార్క్స్కి మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ నాన్న. ఇదే మనకు ఆబ్జెక్టివ్, ఇది మనకి ఏముంటుందంటే డిస్క్రిప్టివ్ నాన్న. తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లో ఓకేనా. సో మనకి 100 మార్క్స్కి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటే 25 మార్క్స్కి ఏమో ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్కి ఏమో డిస్క్రిప్టివ్ నాన్న. ఓకే, అంటే మనకి లెటర్ రైటింగ్ కానీ ఓకేనా, ప్రెస్సీ రైటింగ్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ ఓకే, ట్రాన్స్లేషన్ కానీ అవన్నీ టాపిక్స్ ఉంటాయి. ఇందులో మీకు గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. ఓకేనా. అయితే ఈ 25 క్వశ్చన్స్ కూడా 25 మార్క్స్ ఇవి 25 మార్క్స్ మనకి ఎలా ఇస్తారు అంటే టోటల్గా 50 క్వశ్చన్స్ నాన్న. 50 క్వశ్చన్స్ అంటే ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే హాఫ్ మార్క్ ఉంటుంది అంతే. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కే ఉంటుంది. కాబట్టి 50 క్వశ్చన్స్ ఇంటూ హాఫ్ మార్క్ అంటే టోటల్ 25 మార్క్సే కదా. కాబట్టి ఇది మనకు ఎస్ఐ పేపర్. ఓకేనా. ఎస్ఐ పేపర్ యొక్క ఇంగ్లీష్లో వెయిటేజ్ అనమాట. ఓకేనా. ఇంగ్లీష్ వెయిటేజ్ అనేది మనకి ఇలా ఉంటుంది రైట్. క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది 100 మార్క్స్కి, 25 ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుంది, 75 ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఆ 25 మార్క్స్ కూడా మనకి ఏంటంటే 50 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది నాన్న. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది నాన్న. ఈ ఆబ్జెక్టివ్లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈసారి వాళ్ళు అక్కడ ఏంటంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఎంత నెగిటివ్ ఉండొచ్చు అని. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా మీకు ఇప్పుడు. సో మనకు వెయిటేజ్ అయితే అర్థమైంది కదా. కానిస్టేబుల్ అయితే ఇప్పుడు మనకు ఇంకా 30 కూడా కావచ్చు అని చెప్పలేం. 25 క్వశ్చన్స్ వచ్చాయి. కానిస్టేబుల్ మనకి ఏంటంటే ప్రిలిమ్స్లో 25, మెయిన్స్లో 25, 200కు. ఓకేనా. ఒకవేళ 30 కూడా రావచ్చు నాన్న. ఏపీలో తెలుసా మీకు ఎలా ఉంటుందో? ఏపీ కానిస్టేబుల్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసా? ఏపీ కానిస్టేబుల్లో సో ప్రిలిమ్స్లో 30 క్వశ్చన్స్, మెయిన్స్లో కూడా 30 క్వశ్చన్స్ 200కి. అర్థమెటిక్ కంటే ఎక్కువ వెయిటేజ్. ఇంకా అసలు ఏపీ కానిస్టేబుల్కి అయితే ఇంగ్లీష్కే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మనది కూడా అలా కావచ్చేమో చెప్పలేం. ఈ రోజుల్లో ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ పెంచుతున్నారు కాబట్టి 30 మార్క్స్ కూడా ఇవ్వచ్చేమో చెప్పలేం నాన్న. కానీ మనకు 25 అయితే ఫిక్స్ అయిపోండి అంతే. ఓకేనా. కాబట్టి ఇది మనకు ఫస్ట్ వెయిటేజ్ నాన్న రైట్. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే టాపిక్స్ చూద్దాం. టాపిక్స్ చూసిన తర్వాత మీకు ఏవేవైతే మనకు గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ని కాన్సెప్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. కాన్సెప్ట్సే మొత్తం, బట్టే విధానం ఎక్కడ ఉండదు. కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఓకేనా. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూసేవాళ్ళు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. ఇలాగే మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఎస్ఐ కానిస్టేబుల్ మీద రైట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి, ఇప్పుడే షేర్ చేయండి వీడియోని. ఓకేనా రైట్. మనం ఇక్కడ టాపిక్స్ అన్ని తీసుకున్నట్లయితే చూడండి నాన్న, ఫస్ట్ ఇక్కడ సో మనకేంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న ఇంగ్లీష్. ఓకేనా. సో గ్రామర్కు సంబంధించిన టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వొకాబులరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ మనకేంటి నాన్న? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి ఏమేమి ఉంటాయి సార్? నౌన్స్, ప్రొనౌన్స్, ఓకేనా, అడ్జెక్టివ్స్, ఓకే, నెక్స్ట్ మనకు వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ నాన్న. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు క్లియర్గా రావాలి. ఏంటంటే అవి నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ నాన్న. క్లియర్ కట్ ఐడియా ఉండాలి అంతే. డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి, జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్నీ మీకు క్లియర్గా తెలియాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అది. ఓకేనా, అన్నీ తెలియాలి ఫస్ట్. అది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే టెన్సెస్ టాపిక్ ఉంటుంది నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా టెన్సెస్ టాపిక్ రాకపోతే ఇంగ్లీష్లో ఏం రాదు అసలు అంతే. టెన్సెస్ టాపిక్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇంగ్లీష్ సబ్జెక్ట్. టెన్సెస్ టాపిక్ రాకపోతే ఏం రాదు అంతే. కాబట్టి టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మన యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసా? చాలామంది మీరు బయట ఎక్కడ విన్నా సరే క్లాసెస్లో ఏం చెప్తారంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నిటిని పట్టిస్తూ ఉంటారు నాన్న. మన దగ్గర అలా ఉండదు. టెన్సెస్ స్ట్రక్చర్స్ని పట్టించేది ఎక్కడ ఉండదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకేంటంటే సెంటెన్సెస్ నాన్న. టెన్సెస్ తర్వాత మనకి ఏముంటుందంటే సెంటెన్సెస్ నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ క్వశ్చన్స్ రాకపోయినా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. ఆ రెండింటి మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి నాన్న. సెంటెన్సెస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే వాయిస్. చూడన్నా, వాయిస్ అంటే ఏంటో తెలుసా? మన వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. నెక్స్ట్ వన్ ఏంటిదంటే మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. దీని మీద మీకు 4-5 క్వశ్చన్స్ వచ్చాయన్న పోయినసారి కానిస్టేబుల్లో. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చండి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చండి, ఈ క్వశ్చన్స్ కాదు.
ఈ క్వశ్చన్స్ కాదు నాన్న, అది అక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇచ్చాడు వాడు క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రీవియస్ క్వశ్చన్స్, మొత్తం క్వశ్చన్స్ మొత్తం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీదనే ఉన్నాయి. ఓకేనా, అది మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏంటంటే స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు, మళ్ళీ ఇది వేరే. స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. ఓకేనా, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, రైట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఏముంటుందంటే ఇఫ్ క్లాస్, ఏముంటుంది నాన్న, ఇఫ్ క్లాస్, ఇఫ్ సబ్జెక్ట్. ఓకేనా, ఇఫ్కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి నాన్న, దీన్ని మనం కండిషనల్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. ఇఫ్ క్లాస్ కండిషనల్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. ఇఫ్ తోటి ఇఫ్ యూ కంప్లీట్ ద వర్క్ ఐ విల్ పే, ఇట్లా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ టాపిక్ కూడా ఇంపార్టెంట్, దీని మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా తర్వాత మనకి ఏముంటుందంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద అన్ని క్వశ్చన్స్ దీని మీద ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ దీనికి లింకే ఉంటాయి అన్నమాట. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వస్తే ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు అనమాట మీరు, అంత ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ దీని మీదే పడ్డాయి మీకు ఆల్రెడీ. ఓకేనా, 20 లేటెస్ట్ మనకు అక్కడ సో ఎగ్జామ్లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, దీని తర్వాత మనకు ఏముంటాయంటే ఆర్టికల్స్. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏముంటుందంటే క్వశ్చన్ ట్యాగ్స్. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏముంటుందంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నాన్న. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకు అడ్జెక్టివ్స్లో ఉంటుంది. ఓకేనా, సో మన దాంట్లో మన యాప్లో మనకి ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్స్లో ఒక భాగం అనమాట, కాబట్టి అక్కడ అడ్జెక్టివ్స్లో ఉంటుంది ఇది, రైట్. నెక్స్ట్ ఇంకా మనం తీసుకున్నట్లయితే సో మీకు ఏముంటాయంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అన్న ప్యాసేజ్ పక్కా ఇచ్చాడు మనకు అన్నిట్లలో, కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ నాన్న. ప్యాసేజ్ ఇస్తాడు, కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు, పైన చూసుకుంటూ కింద ఆన్సర్ చేయడమే, చాలా సింపుల్ ఇది. ఓకేనా, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏమొస్తాయి అంటే ఇంకా సో రీఅరేంజ్మెంట్ నాన్న. సో రీఅరేంజ్మెంట్ మీద కూడా మీకు క్వశ్చన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. రీఅరేంజ్మెంట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంటే, అంటే సెంటెన్సెస్ కానీ వర్డ్స్ని కానీ జంబుల్ చేసి ఇస్తాడు, వాటిని మనం రీఅరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రాపర్ ఆర్డర్లో. ఆ క్వశ్చన్స్ కూడా మనకి ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, సో దీని తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నాన్న. ఓకేనా, మన గ్రూప్ 2లో మనకు చాలా క్వశ్చన్స్ అడిగాడు. క్లోజ్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు. క్లోజ్ టెస్ట్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, కాబట్టి దీన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, క్లోజ్ టెస్ట్ అంటాం, రైట్. ఇవి రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇన్వర్షన్ అనే ఒక టాపిక్ ఉంటుంది నాన్న. ఈ ఇన్వర్షన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, క్లియరా. ఇవి మనకి ఏంటంటే గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ నాన్న, గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ వొకాబులరీ తీసుకున్నట్లయితే సో మనకి ఏమొస్తాయి అంటే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఏమొస్తాయి నాన్న మనకు సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్. సినానిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అంటాం. సినానిమ్స్ యాంటోనిమ్స్ నాన్న. నెక్స్ట్ మనకి ఏమొస్తాయి అంటే సో 1 word సబ్స్టిట్యూషన్స్. చూడండి, 1 word సబ్స్టిట్యూషన్స్ అంటాం, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి, వాటిని 1 word సబ్స్టిట్యూషన్స్ అంటాం. వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకేముంటాయంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. నాన్న, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే స్పెల్లింగ్స్ నాన్న. నెక్స్ట్ మనకి ఏముంటాయి చెప్పండి, స్పెల్లింగ్స్ నాన్న. సో వీటి మీద అయితే కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఓకేనా, ఇవి వొకాబులరీలో, అవి గ్రామర్లో, ఇవి మనకు వొకాబులరీలో నాన్న. అర్థమైందా. ఇంకా మీకు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అంటాం, అవి కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. దాని తర్వాత హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, ఇవి కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంటే మనకు. ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంటే నాన్న. హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అంటూ ఉంటాం, అవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు వాటిని కూడా. ఓకేనా, కాబట్టి ఇవన్నీ క్లియర్ కట్గా రాసుకోండి. అర్థమైందా టాపిక్స్ ఏమేమి వస్తాయో. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే ఇవన్నీ టాపిక్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా టాపిక్స్ నాన్న, అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ నాన్న. క్లియర్ కట్గా ఆ టాపిక్స్ అన్నీ రాసుకోండి బుక్లో. ఓకేనా, అది అర్థమైంది కదా, కాన్సెప్ట్స్ అన్నీ, టాపిక్స్ అయితే అర్థమైనాయి కదా నాన్న. ఇవన్నీ నాన్న, ఇవి చదివితే చాలు మీకు, అంతే. నేను చెప్తున్నాను కదా, సో మీకు ఓకేనా, మీరు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మన క్లాసెస్ ఫాలో అవ్వడం, అంతే, రైట్. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేద్దామా, రైట్. వెళ్దాం నాన్న. ఇంకా చూడండి ఇక్కడ, ఫస్ట్ క్వశ్చన్ నాన్న.
చూడండి ఇక్కడ క్లియర్గా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న, ఓకేనా? అందులో కూడా కొన్ని మనకి ఇందులో ఉంటాయి, రైట్? కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ మాత్రం డీటెయిల్గా వినండి, ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. ఇది మీకు ఏంటంటే సో 2022లో అడిగిన క్వశ్చన్ నాన్న, కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, రైట్? ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలో చెప్పండి నాకు క్లియర్గా. చూడండి ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ అంటే ఇక్కడ క్లియర్గా చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకు ఆప్షన్లో బ్లాంక్లో మనకు హ్యాజ్ ఉంది, హ్యావ్ ఉంది, ఆర్ ఉంది, ఈజ్ ఉంది నాన్న. ఇక్కడ ఆల్రెడీ బీన్ అనేది ఫిక్స్ చేశారు కాబట్టి ఇప్పుడు మనము హ్యావ్ బీన్ అనొచ్చు, హ్యాస్ బీన్ అనొచ్చు, హ్యాడ్ బీన్ అనొచ్చు, అంతేగాని ఈజ్ బీన్ అంటామా? ఈజ్ అనేది ఆల్రెడీ బీ ఫామే, ఓకే? ఈజ్ బీన్ అనం కదా, కాబట్టి ఈజ్ బీన్ అనం, ఆర్ బీన్ అనం, కాబట్టి ఈ రెండు పెడితే మనకు బీన్ సెట్ కాదు నాన్న, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ తీసేస్తాం, ఓకేనా? హ్యావ్ బీన్ అంటాం, హ్యాస్ బీన్ అంటాం, హ్యాడ్ బీన్ అంటాం, అంతేగాని ఈజ్ బీను, ఆర్ బీను, యామ్ బీన్ ఏంది అవి అన్నాం కదా, అనం కాబట్టి రెండు ఆప్షన్స్ తీసేయండి. ఏమేమి మిగిలినాయి నాన్న? హ్యాజ్ ఉంది, హ్యావ్ ఉంది నా, రైట్? హ్యాజ్ హ్యావ్ ఉన్నప్పుడు మరి అప్పుడు మనకు ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అంటే హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా క్లియర్గా చెప్పండి. ఫస్ట్ మీకు క్లియర్గా చూడన్నా, ఇది మనకు సబ్జెక్టు సింగులర్ ఉంటే మనం ఏం తీసుకుంటామంటే హ్యాజ్ తీసుకుంటాం, సబ్జెక్టు ప్లూరల్ అయితే మనం ఏం తీసుకుంటామంటే హ్యావ్ తీసుకుంటాం నాన్న. చాలా సింపుల్ అండి. చూడండి మీరు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ని రాసుకుంటూ వెళ్ళాలి నాన్న. చూడండి క్లియర్గా, సో మనకి ఎప్పుడైనా సరే ఐ యు వి దే, ఓకేనా? ఐ యు వి దే నాన్న. నెక్స్ట్ వన్ హీ షీ ఇట్, ఈ మూడు నాన్న. హ్యావ్ హ్యాజ్ డిఫరెన్స్ చూసేటప్పుడు ఐయో వీదేకి ఏమి యూజ్ చేసుకుంటాం నాన్న? హ్యావ్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. హీ షీ ఇట్కి ఏమి యూజ్ చేసుకుంటూ వెళ్తాం నాన్న? హ్యాజ్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఐయూ విదేకేమో హ్యావ్ యూజ్ చేసుకోవాలి, హీ షీట్కి ఏమి యూజ్ చేసుకోవాలి? హ్యాజ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఎప్పుడు హ్యావ్ ఎప్పుడు హ్యాజ్ వస్తుంది అంటే, రైట్? మరి అప్పుడు ఇక్కడ ఒకవేళ పేర్లు వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము అని వచ్చింది అనుకోండి, రాము అంటే హీ అన్నట్టే కదా, హీకి హ్యాజ్ వస్తుంది కాబట్టి రాము కూడా ఏమొస్తుంది? హ్యాజే వస్తుంది, ఓకేనా? స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, స్టూడెంట్స్ అంటే దే కిందకి వెళ్తుంది కదా, దేకి హ్యావ్ వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ కూడా ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది నాన్న. ఏదైనా నౌన్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రొనౌన్లోకి మార్చుకొని చూసుకోవాలి అంతే. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అంటే ఇది మనకు సింగులరా ప్లూరలా? ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అంటే సింగులరా ప్లూరలా అంటే చూడండి, సింగులర్ వెర్బ్ ఏంటిది నాన్న? ఇక్కడ ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ వెర్బులు నాన్న, రైట్? ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ వెర్బులు నాన్న, ఎస్ లేని వెర్బులు ప్లూరల్ వెర్బులు నాన్న. ఒకసారి క్లియర్గా రాస్తా చూడండి మీకు. డస్ అనేది సింగులర్ వెర్బే, ఓకేనా? V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటే అది మనకు సింగులర్ వెర్బే. ఈజ్ అనేది సింగులర్ వెర్బే, వాజ్ అనేది సింగులర్ వెర్బే, హ్యాజ్ అనేది సింగులర్ వెర్బే. అంటే వెర్బుకు ఎస్ అనేది ఉంటే అది మనకి ఏమవుతుంది నాన్న? సింగులర్ వెర్బ్స్ అవుతాయి. కాబట్టి మనకు అప్పుడు ఇది ఏమవుతుందంటే సింగులర్ వెర్బుల్ నాన్న. మరి ప్లూరల్ వెర్బ్ ఏంటి సార్? ప్లూరల్ వెర్బ్ ఏంటిదంటే వెర్బుకు ఎస్ అనేది ఉండదు నాన్న, రైట్? కాబట్టి మనకు డస్ అంటే ఇక్కడ ఏముంటుంది నాన్న? డూ ఉంటుంది నాన్న. V1కి ఎస్సీఎస్ ఐఎస్ అంటే ఓన్లీ V1 ఉంటే అది మనకు ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ అనేది మనకి ఏమవుతుంది నాన్న? ప్లూరల్ అవుతుంది. వర్ అనేది మనకి ఏమవుతుంది నాన్న? ప్లూరల్ అవుతుంది. హ్యావ్ అనేది మనకి ఏమవుతుంది నాన్న? ప్లూరల్ అవుతుంది. ఇవేమో ప్లూరల్ వెర్బ్స్, ఇదేంటి నాన్న? సింగులర్ వెర్బ్స్. ఎస్ ఉన్న వెర్బుల్ సింగులర్, ఎస్ లేని వెర్బుల్ మనకు ప్లూరల్ అవుతాయి నాన్న. మరి ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అంటే సింగులర్లా తీసుకుంటామా ప్లూరల్ లాగా తీసుకుంటామా అంటే సాక్స్ అనేది ప్లూరలే, కానీ అక్కడ ఏ పెయిర్ అనేది సింగులర్ కాబట్టి ఒక పెయిర్ ఉన్నది అనాలి, ఉంటాయి అనం కదా. ఒక పెయిర్ ఏ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఒక కదా, ఒక పెయిర్ ఉన్నది అంటాం. కాబట్టి ఒక పెయిర్ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే హ్యాస్ బీన్ తీసుకుంటాం, హ్యావ్ బీన్ కాదు నాన్న. చాలామంది ఏం చేస్తారంటే హ్యావ్ బీన్ ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకంటే సార్ సాక్స్ అనేది ప్లూరలే కదా, సాక్స్ అంటే దేనే కదా, దేకి హ్యావ్ రావాలి కదా, హ్యావ్ రావాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 తీసుకోవాలి అనుకుంటున్నాను. లేదు, ఏ పెయిర్ అనేది ముందర ఉంది చూడండి. అక్కడ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ కాదు సబ్జెక్ట్, అక్కడ ఒక పెయిర్ అనేది సబ్జెక్ట్ నాన్న. ఏ పెయిర్ ఆఫ్ సాక్స్, ఏ పెయిర్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఏ పెయిర్ అంటే ఇట్టే కదా, ఇట్ అంటే ఇట్కి హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా? హ్యాజ్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అంతే. చూడండి మీరు నేను ఆన్సర్ చెప్పాలంటే డైరెక్ట్ చెప్పి వెళ్ళిపోవచ్చు నాన్న, అది ఇంపార్టెంట్ కాదు. మనకు ఆప్షన్స్ చూడడం ఇంపార్టెంట్, ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మీకు ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా నాన్న? రైట్, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. సార్ మాకు ఇంత పెద్దగా ఉందేం సార్ సెంటెన్స్, భయపడుతున్నాం సార్ అనుకోకండి. అసలే సెంటెన్స్ చూడగానే ఆన్సర్ పెట్టొచ్చు నాన్న, ఓకేనా? చూడండి ఇక్కడ ఐ తర్వాత బ్లాంక్ ఉంది, ఇంప్లిమెంట్ అనేది ఉంది నాన్న. మరి అప్పుడు ఐ హ్యాడ్ ఇంప్లిమెంటా, ఐ ఆమ్ ఇంప్లిమెంటా, ఐ వాజ్ ఇంప్లిమెంటా, ఐ కెన్ ఇంప్లిమెంటా, ఏదో వస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎప్పుడు చూసినా సరే బ్లాంకుకు ముందు వర్డ్, బ్లాంకు తర్వాత వర్డ్ చూడాలి నాన్న. బ్లాంకు తర్వాత ఏముంది నాన్న? ఇంప్లిమెంట్ అనేది ఉంది. మరి ఇంప్లిమెంట్ అనేది మనకి ఏంటిది నాన్న? వెర్బే కదా,
చూడండి ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది మనకు వెర్బా కాదా, అదే వెర్బ్ నానా V1. ఇంప్లిమెంటు, ఇంప్లిమెంటెడ్, ఇంప్లిమెంటెడ్, ఇంప్లిమెంటింగ్. ఇంప్లిమెంట్ అనేది V1, ఇంప్లిమెంటెడ్ అనేది V2, మళ్ళీ ఇంప్లిమెంటెడ్ అనేది V3, ఇంప్లిమెంటింగ్ ING వస్తే మనకి అది V4 నాన్న. మరి ఇప్పుడు ఇది V1 కాదా, V1. మరే ఇది V1 కాబట్టి దీని ముందల మనకు ఏదైతే V1 సెట్ అవుతుందో, దేని తర్వాత అయితే V1 సెట్ అవుతుందో అదే వర్డ్ యూజ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి చూడండి ఇక్కడ ఆప్షన్స్ హ్యాడ్ పక్కన మీకు ఎప్పుడైనా సరే వెర్బ్ వస్తే అది ఏముండాలి నాన్న, V3. ఇప్పుడు చూడండి హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన, వీటి పక్కన వచ్చే మెయిన్ వర్బ్ మనకి ఏముండాలి ఎప్పుడైనా సరే, V3 ఉండాలి. మరి మనకు అది V1 కదా, మరి హ్యాడ్ పెడితే సెట్ అవుతుందా, కాదు. కాబట్టి ఆప్షన్ తీసేసేయండి అంతే డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ వాజ్ ఉంది, యామ్ ఉంది నాన్న. చూడండి ఇక్కడ వాజ్ యామ్ ఉంది నాన్న, క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్, ఇవన్నీ మనకు బీ ఫార్మ్స్ నాన్న. ఇవన్నీ మనకి ఏంటి చెప్పండి నాన్న, బీ ఫార్మ్స్ నాన్న. మీకు ఎప్పుడైనా సరే బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు, ఇంకా మీకు బీ ఫార్మ్స్ రాస్తా చూడండి, బీను బీయింగ్ నాన్న, ఇవి మనకు బీ ఫార్మ్స్ నాన్న, క్లియర్గా రాస్తుండండి అన్ని. బీను బీయింగ్, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్. ఈ బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా సరే వీటి పక్కన మనకి ఏమొస్తుంది అంటే V3 రావచ్చు, V4 రావచ్చు నాన్న. V3 అనేది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, V4 అనేది యాక్టివ్ వాయిస్లో వస్తుంది. వస్తే ఈ రెండే రావాలి, మిగతా అయితే ఏం రావద్దు వెర్బులు. V1 V2 ఏం రావద్దు నాన్న, వస్తే V3 అనే రావాలి, లేకపోతే V4 అన్న రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే వాజ్ అనేది మనకు హ్యామ్ అన్న వాజ్ అన్న బీ ఫార్మ్స్ కదా. ఒకవేళ ఇవి పెడితే పక్కనే ఉండాలి మనకు, V4 అని ఉండాలి, V3 అని ఉండాలి. మరి ఇది మనకు ఫిక్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు, ఇది మనకు V4 V3 కావు కదా. కాబట్టి రెండు ఆప్షన్స్ సెట్ కావు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఐ కెన్ ఇంప్లిమెంట్. ఎందుకంటే కెన్ను తర్వాత, విల్లు తర్వాత, మే తర్వాత, మైట్ తర్వాత, కుడ్ తర్వాత, షెల్ తర్వాత, మస్ట్ తర్వాత మనకేం రావచ్చు, V1 రావచ్చు కదా. కాబట్టి దీని పక్కన V1 సెట్ అవుతుంది కదా. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది ఓకేనా. ఆన్సర్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట మనకు. ఓకేనా. అర్థమైందా క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ కాన్సెప్ట్స్ మన యాప్లో ఉంటాయి, అన్ని కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. మీరు యాప్లో కోర్స్ తీసుకుంటే చాలు నాన్న, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ మొత్తం ఇలాగే ఉంటుంది మీకు అక్కడ. ఓకేనా. SSC లెవెల్ కంటెంట్ అది, రైట్, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఓకేనా. ఇక్కడ ఏ వెర్బ్ సెట్ కాదు నా, ఎందుకంటే వాటి పక్కన వచ్చేది మనకు V1 కాదు కాబట్టి, ఓన్లీ కెన్ను పక్కనే V1 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. కెన్ను పక్కన, డూ పక్కన, డజ్ పక్కన, డిడ్ పక్కన, విల్లు పక్కన, షెల్ పక్కన, మే పక్కన, మైట్ పక్కన, కెన్ను పక్కన, కుడ్డు పక్కన, షుడ్ పక్కన, మస్ట్ పక్కన, అన్నిటి పక్కన V1 రావాలి. ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా. అది కాన్సెప్ట్ రాసుకోండి అంతే. బట్టి పట్టకండి, బట్టి పడితే ఏం రాదు, అంతే. బట్టి పట్టకపోతేనే క్లియర్ కట్గా అర్థమవుతాయి కాన్సెప్ట్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్, రైట్. అన్ని వెర్బులే ఇచ్చాను నాన్న. ద టీచర్ అంటే చూడండి ఇక్కడ హీ అన్న కావచ్చు, షీ అన్న కావచ్చు నాన్న, హీ అన్న కావచ్చు, షీ అన్న కావచ్చు. టీచర్ అంటే సింగులరే కదా, సింగులర్ కాబట్టి హీ షీకి మరి ఆర్ వస్తుందా, రాదు. టీచర్ అంటే సింగులర్ సబ్జెక్టే కదా. సింగులర్ సబ్జెక్ట్ అంటే వెర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి నాన్న. మరి వెర్బ్ సింగులర్ ఉండాలంటే ఎస్ ఉన్న వెర్బే తీసుకోవాలి కదా. కాబట్టి మనకు హ్యావ్లో ఎస్ లేదు, ఆర్లో ఎస్ లేదు. అయినా హీకి హ్యావ్ రాదు, షీకి హ్యావ్ రాదు, హీకి ఆర్ రాదు, షీకి కూడా ఆర్ రాదు. ఈ రెండు ఆప్షన్స్ అయితే తీసేయండి. ఎన్ని మిగిలినాయినా, ఈజ్ ఉంది, హ్యాజ్ ఉంది. చూడండి హీకి ఈజ్ వస్తుంది, షీకి ఈజ్ వస్తుంది, హీకి యాజ్ వస్తుంది, షీకి యాజ్. అంటే సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఎస్ ఉన్న వెర్బులు, సింగులర్ వెర్బులు తీసుకోవాలి కదా. ఈ రెండు ఆప్షన్స్ అయ్యే చాయిస్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో మనకు ఆన్సర్ ఏమవుతుంది, సబ్జెక్ట్ సింగులర్ ఉంది, వెర్బు సింగులర్ తీసుకోవాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి రెండిట్లో మనకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, జాగ్రత్తగా చూడండి. ఓకేనా. అదేంటంటే చూడండి నాన్న, ఇది మనకి యాక్టివ్ వాయిస్కు ప్యాసివ్ వాయిస్కు బేక్ చేసుకుని వచ్చిన కాన్సెప్ట్ నాన్న. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో చూడండి నాన్న. మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో టెండ్ అవుతే దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం నాన్న. ఓకేనా. అదే సెంటెన్స్ అనేది మనకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో టెండ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం నాన్న. చూడండి మీకు క్లియర్గా అసలు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏంటంటే క్లియర్గా తెలిసి ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది నాన్న. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో టెండ్ అవుతుంది నాన్న. ప్యాసివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో టెండ్ అవుతుంది. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. సార్ అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి నాకు తెలియదు సార్. చూడండి నాకు క్లియర్గా, సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం నాన్న, యాక్షన్ అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి నాన్న. సీత ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. చూడండి ఇక్కడ క్లియర్గా సీత ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. సీత ఏం చేస్తుంది నాన్న, యాపిల్ తింటూ ఉన్నది అని.
మరి ఇప్పుడు ఇక్కడ తినడం అనే పని ఎవరు చేస్తున్నారు నాన్న? సీత చేస్తుంది. కాబట్టి సీతను ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం నాన్న. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ నాన్న. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంటిది నాన్న? యాపిల్ నాన్న. ఆబ్జెక్ట్ ఏంటి చెప్పండి అక్కడ? యాపిల్ నాన్న. కాబట్టి చూడగానే డైరెక్ట్ చెప్పొచ్చు నాన్న. సెంటెన్స్ అనేది దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది నాన్న. దాన్ని ఏమంటాం మనం? యాక్టివ్ వాయిస్ అంటాం. అర్థమైంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించే వాళ్ళు అనమాట. ఓకేనా? బట్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తోటి ఎండ్ అయితేనేమో యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ నాన్న. ఓకేనా? ఇది తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే స్ట్రక్చరల్ డిఫరెన్స్ చూసేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే చూడనా, మనకు ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు దాని స్ట్రక్చర్లో మనకి ఏముంటుందంటే బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి నాన్న. అంతే, గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు కంపల్సరీ మనకు స్ట్రక్చర్ ఎట్లుంటుంది చెప్పండి? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. అదే యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు మనకు ఈ బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఉండదు నాన్న. అంతే, ఈ పాయింట్ క్లియర్గా చూడండి. ఓకేనా? చూడండి ఇక్కడ పాయింట్, ప్యాసివ్ వాయిస్లో అయితేనేమో బీ ఫామ్ ప్లస్ V3 ఖచ్చితంగా ఉండాలి, యాక్టివ్ వాయిస్లో అయితేనేమో బీ ఫామ్ ప్లస్ V3 అస్సలు ఉండకూడదు నాన్న. సరే బీ ఫామ్ ప్లస్ V3 అంటే ఏంటిది? బీ ఫామ్స్ అంటే చెప్పాను కదా, బీ రాసుకున్నాను, బీ బీను బీయింగ్, బీ బీను బీయింగ్, తర్వాత యామ్ ఈజ్ ఆర్, తర్వాత వర్జ్ వర్, ఇవి మనకు బీ ఫామ్స్ నాన్న. వీటి పక్కన మీకు V3 మెయిన్ వర్బ్. V3 అంటే తెలుసు కదా, గో వెంట్ గాన్, గాన్ అనేది V3, కంప్లీట్ కంప్లీటెడ్ 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 అనేది V3, ఈట్ ఏట్ ఈటెన్ ఈటెన్ అనేది V3. సో మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ పక్కన బీ రూపం పక్కన V3 వస్తే మనకి అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అన్నట్టు, రైట్? అయితే మీకు ఇక్కడ సింపుల్గా పాయింట్ చెప్తా చూడండి. మీకు ఇప్పుడు సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకున్నాను, మరి సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. అక్కడ బీ ఫామ్ ప్లస్ V3 పెడతామా పెట్టమా? పెట్టకూడదు. యాక్టివ్ వాయిస్ అంటే పెట్టకూడదు కదా. అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. అక్కడ మనం బీ ఫామ్ ప్లస్ V3 పెట్టాలా పెట్టొద్దా? పెట్టాలి. కాబట్టి ఇది మనకు కాన్సెప్ట్, అంతే, రైట్? ఈ కాన్సెప్ట్ వింటే ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ వెళ్దామా? చూడండి, ఇక్కడ టీచర్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అంటే, సో కంప్లీట్ చేసే చాప్టర్ని కంప్లీట్ చేసేది టీచరా కాదా? టీచరే. టీచర్ అనేట ఆమె సబ్జెక్టా ఆబ్జెక్టా? సబ్జెక్ట్. యాక్షన్ చేసేది ఆమె కదా నాన్న. మరి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయినా? సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు, రైట్? ఇక్కడ ఆల్రెడీ కంప్లీటెడ్ అనేది V3, మరి ఈజ్ పెడితే ఈజ్ అనేది మనకు బీ ఫామ్ కదా, ఈజ్ కంప్లీటెడ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా. మరి యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్ కదా, యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 పెట్టకూడదు. కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఇంత కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ వస్తే 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు నాన్న. ఓకేనా? కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకోండి, బట్టి పట్టకండి అసలే. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంకా చూడండి ఇక్కడ నాన్న, ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్. సూన్ అంటే ఏంటి నాన్న? త్వరలో. సూన్ అంటే ఏంటి నాన్న? త్వరలో. త్వరలో అంటే ఫ్యూచరా కాదా? ఫ్యూచర్. ఇప్పుడు త్వరలో అంటే మనకు రాబోతుంది జరగబోతుంది అని అంటే కదా, ఫ్యూచరే కదా. మరి ఫ్యూచర్ అన్నప్పుడు కంపల్సరీ ఫ్యూచర్ రిలేటెడ్ టెన్సే ఉండాలి. మరి ఫ్యూచర్ అంటే విల్లిషల్ని మనం ఫ్యూచర్ అనొచ్చు కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. హ్యాడ్ మేడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, ఇది వాజ్ మేకింగ్ అన్నా ఇది పాస్టే, ఇది పాస్టే, ఇది పాస్టే. సూన్ అంటే త్వరలో, అది ఫ్యూచర్, అది. కాబట్టి మనకి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఐ ఆమ్ మేకింగ్ అంటామా? లేదు, ఎందుకంటే ప్రెజెంట్ కంటిన్యూస్ నాన్న. ఫ్యూచర్ కావాలి మనకు, కాబట్టి మనకు విల్లిషెల్ మనకు ఫ్యూచర్ గురించి చెప్తాయి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అనేది మీకు చూడగానే అర్థమైపోతుంది అన్న, చూడగానే అర్థమైపోతుంది. ఇది మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్ ఏం లేదు ఇక్కడ. చూడండి, రాహుల్ అండ్ హీస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి అన్ని. రాహుల్ అండ్ హీస్ ఫ్రెండ్స్ అంటే సబ్జెక్టు సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా? ప్లూరల్ ఉంది. ఎందుకంటే రాహుల్ అండ్ హీస్ ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఏమంటాం మనం? ప్రొనౌన్ కింద దే అంటాం కదా. దేకు ఈజ్ వస్తుందా? రాదు. దేకి వాజ్ వస్తుందా? రాదు, తీసేసిన. దే ఈజ్ దే వాజ్ అన్నాం కదా. 2 ఆప్షన్స్ పోయినాయి. ఎంత సింపుల్గా పోయినాయి చూడండి. ఏం మిగిలినాయి? హ్యావ్ బీన్ ఉంది, హ్యాడ్ ఉంది నాన్న, రైట్? హ్యావ్ బీన్ ఉంది, హ్యాడ్ ఉంది. హ్యాడ్ ఇన్వైటెడ్ అనొచ్చు. హ్యాడ్ అనేది సింగులర్కి యూజ్ చేసుకోవచ్చు, ప్లూరల్కి యూజ్ చేసుకోవచ్చు. దేకి మళ్ళీ హ్యావ్ బీన్ కూడా వస్తుంది కదా. ఈ 2 మనకు కరెక్టే ఉన్నాయి నాన్న, ఈ 2 కరెక్టే ఉన్నాయి. మరి అప్పుడు హ్యావ్ బీన్ అంటామా హ్యాడ్ అంటామా అంటే క్లియర్గా చూడండి ఇక్కడ బై మీ అంటే మనకి ఇక్కడ బై సబ్జెక్ట్ లాగా ఉందా లేదా? మరి ఇక్కడ బై సబ్జెక్ట్ అంటే ఎక్కడ వస్తుంది నాన్న? అది మనకి యాక్టివ్ వాయిస్లో వస్తుందా ప్యాసివ్ వాయిస్లో వస్తుందా? బై సబ్జెక్ట్ అంటే ఏ వాయిస్లో వస్తుంది నాన్న? ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. అంటే వాళ్ళ చేత, నా చేత అని క్లియర్గా
చూడండి ఇక్కడ. సో నా చేత రాహుల్ అతని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయబడ్డారు, నా చేత. కాబట్టి ఇది మనకి ఏ వాయిస్ నానా, ప్యాసివ్ వాయిస్ నానా. బై సబ్జెక్ట్ ఉంది అంటే లాస్ట్లో, సబ్జెక్టు లాస్ట్లో ఉంది అంటే ఆబ్జెక్టు స్టార్టింగ్లో ఉంది. మరి బై సబ్జెక్ట్ ఉందంటే అది మనకి యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ మనకి ఏ స్ట్రక్చర్ ఉండాలి లోపల? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా, ఉండొద్దా? మరి మనకి ఇక్కడ హ్యాడ్ పెడితే హ్యాడ్ అనేది ఏంటిది? హ్యావ్ ఫామ్. బీ ఫామ్ కాదు కదా, కాబట్టి మనకి ఇది ఎట్లాగా ఆన్సర్ కాదు. మరి హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఓకే కదా, కాబట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. చూసారా, బీ ఫామ్ ప్లస్ V3 ఏం లేదు, ప్యాసివ్ వాయిస్. ఇంకోటి నాన్న మీకు క్లియర్గా క్వశ్చన్స్ ఇట్లా చేయొచ్చు, ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు. కింది ఇచ్చిన వాటిలో ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందని అడుగుతాడు. సింపుల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డిఫరెన్స్ ఎట్లా చెప్తారు? చూడగానే చెప్పొచ్చు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్, అంతే. డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు నాన్న. ఇవి ఓకేనా, ఇవి మనకు కొన్ని కానిస్టేబుల్ ఎగ్జామ్ ఓకేనా, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఇచ్చిన కొన్ని మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న. అర్థమైందా మీకైతే క్వశ్చన్స్? ఇవి నాన్న మన కాన్సెప్ట్స్ ఇలా ఉంటాయండి. సింపుల్గా చెప్పాలి అంటే ఆన్సర్ తెలియడం ఇంపార్టెంట్ గానే కాదు, ఎందుకు వచ్చింది ఈ ఆన్సర్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ మనకు ఆన్సర్ ఎందుకు అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు. కాన్సెప్ట్స్ నేర్చుకోండి చాలు. బట్టి పట్టకండి ఇంగ్లీష్ అస్సలే. బట్టి పడితే మళ్ళీ యథావిధిగా అయిపోతారు మళ్ళీ. ఓకేనా, బట్టి పడతారా? మ్యాథ్స్ బట్టి పడతారా? రీజనింగ్ని బట్టి పడతారా? పట్టం. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, ఇంగ్లీష్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కదా. జిఎస్ అనుకోండి బట్టి పట్టొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేవంటే బట్టేది కాదు కదా అక్కడది. సో కాన్సెప్ట్ నేర్చుకునేది అనమాట. చూసారు కదా మన కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో. ఏం లేనా, మీరు కనుక సరిగ్గా విన్నారు అంటే మీకు ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తాను నేను. ఇంగ్లీషే ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ జాబ్కి. ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది నాన్న. మీకు జిఎస్లో స్కోర్ వచ్చి, మ్యాథ్స్లో స్కోర్ వచ్చి, ఇంగ్లీష్లో రాలేదనుకోండి జాబ్ పోతుంది అంతే. చాలామందికి మన అదే జరిగింది. మీకు కనుక 25కి 20+ రావాలి అంటే, ఇంగ్లీష్లో కానిస్టేబుల్లో 20+ రావాలి అంటే, ఎస్ఐ మెయిన్స్లో క్వాలిఫై కావాలి అంటే నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి నాన్న. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి నాన్న. ఓన్లీ 399కే 6 months వ్యాలిడిటీ కోర్సు, ఓన్లీ 299కే 3 months వ్యాలిడిటీ కోర్సు నాన్న. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు యాప్లో 1 month కోర్సు కూడా ఉంటుంది నాన్న. మీకు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది. ప్రతి టాపిక్కి నోట్స్ PDF ఉంటుంది, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకేం కావాలి చెప్పండి మీకు. ఓకే, మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985317597. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ చాలామందికి జాబ్స్ తెప్పించాం. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రూప్స్ ఓకేనా, గ్రూప్ 4లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్సి జీడీఎల్ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇంగ్లీష్ అనేది ఈ రోజుల్లో చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. మీకు కూడా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి. చూడండి ఇక్కడ కామెంట్స్ అన్నీ చూడొచ్చు మీరు. 5 marks రాని వాళ్ళకు 20 marks తెప్పించాం. గ్రూప్ 4లో చాలా మందికి జాబ్స్ తెప్పించాను నాన్న. ఓకేనా, అర్థమైంది కదా. కాబట్టి ఇది నాన్న. ఓకేనా, సో ఈ వీడియోలో మనం ఏం చూసాం నాన్న, అర్థమైంది కదా మీకు ఆల్రెడీ. సో వెయిటేజ్ చూసాము. ఓకేనా, తర్వాత ఏవే ఇంపార్టెంట్ టాపిక్ చదువుకుంటే బెస్ట్ మార్క్స్ వస్తాయో చూసాము. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూసాము, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాము, మన యాప్ డీటెయిల్స్ కూడా చూసాము. ఓకేనా, సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో మీరు కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్స్ అయినా సరే, వాట్సాప్ గ్రూప్స్ అయినా సరే. మీకు ఇంకా నేను రాబోయే రోజుల్లో చాలా వీడియోస్ అనేవి చేస్తాను ఎస్ఐ కానిస్టేబుల్ కోసం, ఇంగ్లీష్ కోసం. కాబట్టి కంపల్సరీ రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఈ వీడియో చూసే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూసుకోండి. ఓకేనా, మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ నాన్న. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకోసం నేను ఇంగ్లీష్ మీద చాలా వీడియోస్ అనేవి చేస్తాను. యాప్లో క్లాసెస్ వినండి, ఈ యూట్యూబ్ క్లాసెస్ కూడా వినండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.